మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవతనికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరినట్టు మనసును ఆయుధంగా ధరించుకోండి. 1 పేతురు పత్రిక 4:1 రాండి. క్రీస్తు శరీరమిశ్రమ శ్రమపడిన కనుక మనం కూడా అట్టి ఆయుధంగా ధరించుకోవాలి. శరీరాన్ని మనం బలహీనపరచుకోలేం, శరీరాన్ని మనం నలగొట్టుకోలేం. క్రీస్తు మన కొరకు ఏదో శ్రమ పడ్డాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము, మన అతిక్రమాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. అలాగే మనం కూడా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. మన శరీరాన్ని ఆత్మసిద్ధమే కానీ శరీరము బద్ధకం ఉంటుంది, పడుకోవాలని ప్రతి కోరికలు పడుతూ ఉంటాయి. వీటిని దూరపరచుకోమన్నాడు ప్రభు. ఎందుకని? ఆత్మీస్తే బలపరచుకున్నప్పుడు మనం ఎక్కడికైనా జయాన్ని, విజయాన్ని ఇస్తాడు దేవుడు. తండ్రి మనతో ఉంటాడు, మనం వెళ్ళి ప్రతిఫలంలో జయాన్ని ఇస్తాడు. కాబట్టి మన ఆత్మ బలంగా ఉండాలి, శరీరము బలహీనంగా ఉండాలి. ఆత్మీయమే బలహీనంగా ఉంటుంది, శరీరము బలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందుకే క్రీస్తు శరీరం శ్రమపడిన మనం కూడా ప్రభు ఇష్టంగా ఉంటకు మనం మన శరీరాన్ని నలగొట్టుకుని ప్రభు కొరకు మనం ప్రయాసపడి వెళ్ళకుండా కృప మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. అలాంటి మనసు మనం ధరించుకోమంటున్నాడు దేవుడు. అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. ఇంకెప్పుడు కూడా శరీరం విషయంలో మనం నలగొట్టబడాలి, ఆత్మశలో మన ఆత్మను బలపరుచుకోవాలి. అలాంటి కృపాదన మనకు దయచేయమని గాక. ఈ వాగ్దానం ప్రార్థించాడు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగలుగుతండి, కనికరగలుగుతండి. అయ్యా, మరొక నూతన దినం దయచేసి దినమంతని రేఖల్చండి, భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకిడి రాక అందరితో సమాధానం, శాంతి తెచ్చే మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించండి, మా చుట్టూ కంచమండి ప్రభా. మేము చేసే పని దేవుని కరుంచండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప తెచ్చే, ఇచ్చిన జీతం వ్యర్థంగా మా కష్టాలు మీద తినే కృప తెచ్చే, వ్యర్థమైన ఖర్చు లేకుండా సహాయించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలను విడిపించండి, కుటుంబ సమస్యలను విడుదల తెచ్చండి ప్రభా. నూతన కార్యాలు జరిగించండి, పనులు లెక్కలు మంచి పనులు తెచ్చే, చదువుకుని బిడ్డలు మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు తెచ్చమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటూ దీవించి ఆశ్రయించి ప్రభా. నూతనంగా పలికిన పనులు స్థిరపరచండి. మీ కృప చూపించేది మనమంతా నీ కృపలో మనందరినీ భద్రపరిచే, దాచి కాచి కాపాడండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.